హే కనెక్టెడ్ ఫ్యామిలీ. అనిల్ రావిపూడి కరెంట్లీ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్లో మోస్ట్ క్లారిటీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న డైరెక్టర్. వస్తాడు, హిట్ కొడతాడు, రిపీటు. రాజమౌళి గారి తర్వాత 100% సక్సెస్ ట్రిక్ కంటిన్యూ చేస్తున్న ఒకే ఒక డైరెక్టర్. అనిల్ రావిపూడి ఈజ్ F2 డైరెక్టర్, అంటే ఫన్ అండ్ ఫ్యామిలీ డైరెక్టర్. ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ మన ఫ్యామిలీ ఆడియన్స్కి తెలుసో లేదో తెలియదు, కానీ అనిల్ రావిపూడి మాత్రం డెఫినెట్గా తెలిసే ఉంటాడు. అంతలా ఈ కరెంట్ జనరేషన్లో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిన డైరెక్టర్. ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్లో ఫ్యామిలీతో కలిసి చూడాలంటే రిమోట్ పట్టుకొని ఎప్పుడు ఎలాంటి సీన్ వస్తుందో అని టెన్షన్తో కూర్చొని చూడాల్సి వస్తున్న టైంలో అలాంటి అవసరం లేకుండా హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంటర్టైన్ అయ్యేలా ఉండే మూవీస్ జస్ట్ అనిల్ రావిపూడి గారి మూవీస్ మాత్రమే. బట్ స్టిల్ ఆయన్ని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఈ పదం వాడి నెగటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. బట్ డబుల్ మీనింగ్స్తో సెటర్స్ వేస్తూ ఇన్సల్టింగ్ ఆర్ వల్గర్ డైలాగ్స్ని జోక్స్ అని చూపించే కొన్ని మూవీస్ కన్నా ఇలాంటి కామెడీ చాలా వరకు బెటర్. విషాదం చాలా ఈజీ అండి, హాస్యం చాలా కష్టం. ఎందుకంటే విషాదంలో ఏదో డైలాగ్ మర్చిపోయాం అనుకోండి, ఇంకెక్కువ బ్రహ్మాండంగా ఇంకెంత బాగా చేశాడు అంటారు. హాస్యంలో టైమింగ్ ఎక్కువైనా తక్కువైనా అవుట్, సన్నివేశం పండదు. ఈ స్టేట్మెంట్స్ యాక్టర్స్కే కాదు, డైరెక్టర్స్కి కూడా అప్లై అవుతుంది. ఒక మూవీలో ఆడియన్స్ని ఏడిపించగలం, కానీ నవ్వించడం చాలా కష్టం. సపోజ్ ఆడియన్స్ని ఎమోషనల్ చేయాలంటే స్క్రిప్ట్లో ఫ్యామిలీ రిలేషన్స్, సెంటిమెంటల్ డైలాగ్స్, బాండింగ్, బ్రేకప్స్ లాంటి కోర్ రిలేటబుల్ హ్యూమన్ ఎమోషన్స్ని ఇంక్లూడ్ చేసి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టేస్తే సరిపోతుంది. అలాగే ఒక హై మూమెంట్ ఇవ్వాలంటే హీరోకి మంచి మాస్ డైలాగ్స్ రాసి ఎలివేషన్ బీజియం పెడితే చాలు. ఇలాంటి ఫార్ములాస్ని ఫాలో అవుతూ స్క్రిప్ట్లో ఎమోషనల్ సీన్స్ ఆర్ ఎలివేషన్ సీన్స్ డిజైన్ చేసుకుంటే ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్స్ ఆడియన్స్ నుండి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొవైడెడ్ విత్ ఎ గుడ్ స్టోరీ అండ్ ఎమోషనల్ ఆర్ మాస్ సీన్స్కి ఆడియన్స్ అందరి నుండి వచ్చే రియాక్షన్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. కాబట్టి ఆ సీన్స్ రాసుకునేటప్పుడు అవి వర్కౌట్ అవుతాయనడానికి మినిమం గ్యారంటీ ఉంటుంది. బట్ కామెడీ సీన్స్ రాయడానికి అలాంటి ఫార్ములాస్ ఏముండవు. అంతేకాకుండా ఒక కామెడీ సీన్కి రియాక్ట్ అయ్యే రెస్పాన్సివ్నెస్ టైప్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి కామన్ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ అందరికీ అన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి అన్న గ్యారంటీ కూడా లేదు. కొన్ని బాగా నవ్వించవచ్చు, కొన్నిటికి అసలే నవ్వు రాకపోవచ్చు. సో స్క్రిప్ట్లో కామెడీ సీన్స్ రాసుకునేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా, ఆడియన్స్ని నవ్విస్తుందా అనేది అసెస్ చేయడం కష్టమే. బేసిక్గా చెప్పాలంటే అవతల వాళ్ళని నవ్వించాలంటే ఒక టాలెంట్ ఉండాలి. అండ్ అది ఉందంటే గాడ్స్ గిఫ్ట్ అనే చెప్పాలి. అనిల్ రావిపూడి గారికి అది పుష్కలంగా ఉంది. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ సినిమాలోనే కాకుండా బయట కూడా కనిపిస్తుంది. ఎంత నెగటివిటీ వచ్చినా పట్టించుకోకుండా మోస్ట్ చిల్ గై లాగా కనిపిస్తుంటాడు. ఇక తన మూవీస్కి వచ్చేస్తే సుప్రీం నుండి రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న వరకు ఒక్కో మూవీలో ఒక్కో కొత్త కాన్సెప్ట్ చూస్ చేసుకుంటూ ప్రతి మూవీకి వేరియేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. పటాస్ ఒక పోలీస్ స్టోరీ, సుప్రీం ఒక కిడ్ కోసం జరిగే స్టోరీ, రాజా ది గ్రేట్ ఒక బ్లైండ్ పర్సన్ ట్రబుల్లో ఉన్న గర్ల్ని రెస్క్యూ చేసే స్టోరీ, F2 కంప్లీట్లీ ఫ్యామిలీ డ్రామా స్టోరీ, సరళేరు నీకెవరు ఆర్మీ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న స్టోరీ, F3 F2 సీక్వెల్ కాబట్టి అదే జానర్ మెయింటైన్ చేస్తూ బట్ మనీ అనే ప్లాట్ని చూస్ చేసుకున్నాడు. భగవంత్ కేసరి డాటర్ని ఆర్మీలో చేర్చడానికి ప్రయత్నించే ఫాదర్ స్టోరీ. భగవంత్ కేసరితో కంప్లీట్లీ సీరియస్ మోడ్లో కూడా మూవీ తీయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ జానర్లో క్రైమ్ కామెడీ స్టోరీ. ఇలా ఒక్కోటి ఒక్కో యూనిక్ ప్లాట్ లైన్తో మూవీ తీస్తూ ప్రతి మూవీలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ని మిస్ అవ్వకుండా సమ్ కైండ్ ఆఫ్ మెసేజ్ కన్వే చేస్తూ మూవీ మొత్తం బోర్ కొట్టకుండా ఎంగేజింగ్గా ఫన్ రైడ్లా ఉంటూ ఫైనల్గా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తాడు. ఎవ్రీ మూవీ హిట్ అండ్ బ్లాక్ బస్టర్ రేంజ్లోనే ఉన్నాయి. F2 నుండి అన్ని మూవీస్ 100 crores ప్లస్ గ్రాస్ కలెక్ట్ చేశాయి. F3 యావరేజ్ అనుకుంటారు, కానీ 60 crores బడ్జెట్ పెడితే అరౌండ్ 130 crores గ్రాస్ కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ అయింది. ప్రాఫిట్స్ తక్కువ వచ్చాయి, బట్ ఫైనల్ వర్డిక్ట్ F3 కూడా క్లీన్ హిట్. అనిల్ రావిపూడి గారి మీద కామెడీ జానర్లో గ్రేట్ డైరెక్టర్స్ అయిన జంధ్యాల, ఈవీవి గారి ఇంపాక్ట్ చాలా ఉందని ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారి మూవీస్లో అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్లో ఓవర్ ద టాప్ రియాక్షన్స్ చూస్తుంటే కొంతమందికి ఎక్కకపోవచ్చు. బట్ మన పేరెంట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ టైంలో జంధ్యాల గారు, ఈవీవి గారి మూవీస్లో ఇలా ఫ్యామిలీ ఇష్యూస్, హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు ఇలాంటివి కామన్గా కనిపించేవి. అండ్ అనిల్ రావిపూడి గారి మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కాబట్టి తన సినిమాల్లో కూడా అలాంటి ఎలిమెంట్స్ ని టచ్ చేస్తారు. మేబీ యంగ్ జనరేషన్ వాళ్ళకి వియర్డ్ గా అనిపించవచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం రిలేటబిలిటీ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ ని ఫ్యామిలీతో చూస్తున్నప్పుడు మన ఫ్యామిలీ రియాక్షన్ ఎలా ఉంటే మన రియాక్షన్ ఇలాగా ఉంటుంది.
కదా. ఇప్పుడు రోల్ రివర్స్ చేద్దాం. సపోజ్ ఫుల్ మాస్ యాక్షన్ మూవీని ఫ్యామిలీతో చూస్తుంటే మన రియాక్షన్ ఇలా ఉంటే మన ఫ్యామిలీ రియాక్షన్ ఇలాగా ఉంటుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అంటే నాకు నచ్చేది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చేది నాకు నచ్చకపోవచ్చు, మన ఇద్దరికి నచ్చింది పక్కింటోడికి నచ్చకపోవచ్చు, పక్కింటోడికి నచ్చింది. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరి సెన్సిబిలిటీస్ బట్టి, ఎవరి టేస్ట్ అండ్ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ ని ఎంజాయ్ చేస్తారు. కొంతమందికి నచ్చలేదు కాబట్టి వాటికి వింత పదాలు వాడి స్టాంప్ వేయడం కరెక్ట్ కాదు. ఎలక్షన్స్ లో డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ పీపుల్ కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, బట్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఎవరికి వస్తాయో వాళ్ళే విన్నర్ అవుతారు. అలాగే మూవీస్ విషయంలో కూడా డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్స్ వేరేలా ఉండొచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ యాక్సెప్టెన్స్ బట్టే ఆ మూవీ హిట్ అవుతుంది. అండ్ అది అనిల్ రావిపూడి గారికి మాత్రం ఫ్యామిలీస్ లో చాలా బాగా ఉంది. అందుకే ఆయన ప్రతి మూవీ అలా హిట్ అవుతూ వెళ్తూనే ఉన్నాయి. బిగ్ బడ్జెట్, హ్యూజ్ స్టార్ కాస్ట్, హై విఎఫ్ఎక్స్, విజువల్ స్పెక్టాకిల్స్ అని చెప్పి సంవత్సరాలు తరబడి తీసి హ్యూజ్ టికెట్ హైక్స్ పెట్టి ఫైనల్ గా రిలీజ్ అయ్యాక చూస్తే అవి మీడియోకర్ ప్రొడక్ట్స్ లాగా అయ్యి ఆడియన్స్ ని మినిమం సాటిస్ఫై చేయలేకపోతున్న ఈ రోజుల్లో తక్కువ బడ్జెట్ లో మంచి స్టార్ క్యాస్ట్ తో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంటే తన జానర్ గా, ఫ్యామిలీ ఆడియన్సే తన టార్గెట్ గా పెట్టుకుని తక్కువ టైంలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చోబెట్టి 2 గంటల పాటు హ్యూజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అటు సక్సెస్ స్ట్రీట్ ని మెయింటైన్ చేస్తూ, ఇటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ, అటు ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్స్ ఇస్తూ, ఇటు హీరోస్ కి తమ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసెస్ రికార్డ్స్ ఇస్తూ మన తెలుగులో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ అయ్యాడు. ఫైనల్లీ నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. సో అలాంటి రోగాన్ని స్ప్రెడ్ చేయడం కన్నా నవ్వించే యోగులను ఎంకరేజ్ చేస్తూ మనం భోగంగా ఉందాం. ఈ కొటేషన్ కొంచెం కొత్తగా ఉండొచ్చు. కొత్తగా కాదు, చెత్తగా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.